న్యూస్ అంతుంది మనకి ఏపీ వైపు మొందా తుఫాన్ వేగంగా దూసుకొస్తుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తాలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఇక కాకినాడ మచిలీపట్నం మధ్య తుఫాన్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. ఇక ఇప్పటికే విమాన బస్సు రైళ్ల రాకపోకలపై తుఫాన్ ప్రభావం పడింది. పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక ఉప్పాలలో సముద్రం 20 అడుగులు ముందుకొచ్చింది. విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. అటు కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. ఇవాళ రేపు మొత్తం 107 రైళ్ల సర్వీసులు రద్దు చేశారు. 6 రైళ్లను దారి మళ్లించారు. మరో 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.